పరిచయ కార్యక్రమం ఉద్దేశం ఎవరైతే ఈ యొక్క అసెంబ్లీ ఈ యొక్క సంతనూతలపాడు 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని శాసనసభ్యులుగా ఆయన ఇంకొక బాధ్యతలను తీసుకునేదానికి వెళ్ళిపోతున్నారో ఆయన నూతనంగా ఈ యొక్క నియోజకవర్గానికి వచ్చేటటువంటి మేరుగు నాగార్జున గారిని సభకి ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకి పరిచయం చేసేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు నిన్న సాయంకాలం మన సుధాకర్ బాబు నాకు ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. ఇది ముందుగా మనం నిర్ణయించుకున్నటువంటి కార్యక్రమం. ఈరోజు ఇక్కడ ఈ సమావేశం అవ్వాలి, పరిచయం కార్యక్రమం మనం నిర్వహించుకోవాలి అని. కానీ ఆఖరి నిమిషంలో నిన్నటికి నిన్న ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్ని ఆహ్వానిస్తే రావట్లేదు, ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు పోస్ట్పోన్ చేసుకోండి అని. ఇది చాలా చాలా క్రమశిక్షణ రాహిత్యం కింద నేను భావిస్తా ఉన్నా. ఒకటి కాదు, ఒకవేళ ఆహ్వానించినటువంటి నాయకులు వచ్చినా రాకుండా ఈ యొక్క నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ యొక్క కొత్తగా రాబోయేటటువంటి అభ్యర్థిని, పార్టీ అధ్యక్షుల వారు నిర్ణయించినటువంటి అభ్యర్థిని పరిచయం చేసేటటువంటి బాధ్యత సుధాకర్ బాబు మీద ఉంది. ఆ బాధ్యత సరిగా నిర్వర్తించలేదని నేను భావిస్తా ఉన్నా. తప్పు. పార్టీలో క్రమశిక్షణ అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది మీరు నేను కాదు డిసైడ్ చేయాల్సింది. నో, ఈ విషయం పార్టీ అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. అంతిమ నిర్ణయం ఈ యొక్క అభ్యర్థిని ఎవరైతే నిర్ణయించారో పార్టీ అధ్యక్షుల వారు, ఇది ఒక ప్రాంతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీలో ప్రతి ఒక్కటి కూడా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకే జరుగుతుంది.